గత 10 సంవత్సరాల్లో పోయిన గవర్నమెంట్లో స్పోర్ట్స్ కోసము ఇచ్చిన అమౌంట్ 400 కోట్ల లోపట్టారు. అయితే 2023లో వాళ్ళు ఇచ్చింది కేవలము 113 కోట్లు. ఆ 113 కోట్లలో 25,000 క్రికెట్ కిట్లు కొన్నారు. ఆ 25,000 క్రికెట్ కిట్లు ఒక్క కిట్టు 33,000 రూపాయలు కొన్నారు. ఒక్కసారి ఆలోచించండి, క్రీడల కోసం కూడా అలాట్మెంట్ అయిన పైసలని కూడా ఇట్లా అవినీతిగా దోచుకుంటే మళ్ళీ పిల్లలకి క్రీడలో కింది లెవెల్ వరకు మీకు కిట్లు ఎట్లు వస్తాయని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. అయితే 113 కోట్లలో 85 కోట్లు పెట్టి క్రికెట్ కిట్లు కొన్నారు. మా 25,000 క్రికెట్ కిట్లు ఎక్కడ పోయినాయి? నేను ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నా. నేను పోయి ఒక కిట్ ఇస్తే ఆ స్కూల్కి ఇచ్చొద్దామంటే ఆ కిట్లు కూడా కనిపిస్తలేవు. 10,000 లోపల ఉండే కిట్లు 33,000 పెట్టి 2023 ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో కేసీఆర్కి సన్నిహితుడైన పల్లా రాజేశ్వర్ రెడ్డి 83 కోట్ల కుంభకోణం చేశారు. ఇదేంది రాజకీయమో అర్థమవుతుంది. చిన్నపిల్లల స్పోర్ట్స్ దానిపైన కూడా అవినీతి.